హాయ్ హలో అండి, శ్రీదేవి టాకీస్కి స్వాగతం. వచ్చేసాం ఇక కొత్త ప్లేస్కి. ఇది శరావతి రివర్ హొన్నావర్లో అనమాట. ఇక్కడ పెంకుటిల్లు చూడండి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మొత్తం క్రిస్టియన్స్ అనుకుంటా, చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ ఆన్ ద వే దారిలో ఈ చర్చ్ చూసాను చూడండి, ఎంత బాగుందో. చాలా బాగుంది, కానీ ఓపెన్ లేదు. లోపల చూపిద్దామంటే సో బయట నుంచే మీకు వ్యూ చూపించి. ఇది కనిపిస్తుంది, ఇదే శరావతి రివర్. చాలా బాగుంటుంది, గ్రీనరీ ఆసమ్ ఉంటుంది. బోటింగ్ చేద్దాం. ఇక్కడ కలకల బోట్స్ కనిపిస్తున్నాయా, ఇవన్నీ డెకరేట్ చేసి పెడతారు. ఈ బోట్స్ లోనే మనం వెళ్ళొచ్చు. గ్రూప్ గా కూడా తీసుకెళ్తారు, సపరేట్ గా కపుల్ కావాలన్నా, లోన్ గా మీకు వెళ్ళాలన్నా కూడా తీసుకెళ్తారు. వీళ్ళు సపరేట్ చార్జెస్ ఉంటాయి దానికి. గ్రూప్ గా వెళ్తే పర్ పర్సన్ 300 అలా తీసుకుంటారు. కపుల్ కి అయితే మాకు 900 తీసుకున్నారు. ఈ ట్రిప్ వచ్చేసి అప్రాక్సిమేట్ 1 అవర్ అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ బోటింగ్ ఎక్కువ కావాలి అంటే మీకు 1200 అలా చార్జ్. ఈ రేట్ కపుల్ కి 1200 అనేది. నేనైతే బోట్ లో మహారాణిలా అడ్జస్ట్ అయిపోయాను, కూర్చున్నాను. ఫుల్ వ్యూస్ చూస్తున్నాను, చాలా బాగున్నాయి. చూసినాయి కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి, అంత బాగుంది మొత్తం. ఇంకా వ్యూ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ వెళ్తే తెలుస్తుంది మనకి ఏమేమి వ్యూ పాయింట్స్ ఉన్నాయో. అక్కడికి వెళ్ళాక మనకి అన్నీ చూపిస్తాను మీకు. రైడ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము మంచి మంచి వ్యూ పాయింట్స్ చూడబోతున్నాము. లేక్ చూడండి ఎంత బాగుందో, మొత్తము ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్కి అయితే, స్పాట్స్కి అయితే తీసుకెళ్తారని చెప్పారు. మనం వెళ్ళినప్పుడు చూద్దాము. ఈ రివర్ మత్స్యకారులకి అయితే ప్రత్యేకమైనది. ఫిషింగ్ బాగా జరుగుతుందన్నమాట ఇక్కడ. లాంగ్వేజెస్ వీళ్ళు మాట్లాడేది కన్నడ, కొంకణి మరియు తుళు భాషలు మాట్లాడతారనమాట. ఇక్కడ మెయిన్గా ఫెస్టివల్స్ దసరా, దీపావళి, గణేష చతుర్థి ముఖ్యమైనవి. బోట్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మేమైతే ఈ హొన్నావర్కి మురుదేశ్వర్ నుంచి వచ్చాము. అప్రాక్సిమేట్ 30 కిలోమీటర్స్. గోకర్ణ టు హొన్నావర్ 52 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మురుదేశ్వర్ గోకర్ణ మధ్యలో ఈ హొన్నావర్ ఉంటుంది. మీరు ఇది తప్పకుండా విజిట్ చేయాలి. మంచి ప్లేస్, వ్యూస్ చాలా బాగుంటాయి. బోటింగ్ రైడ్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ శరావతి రివర్ని అయితే మీరు అస్సలు మిస్ చేయకండి. మీరు 1 డేలో ఇదంతా కవర్ చేయొచ్చు అనమాట. మీరు మురుదేశ్వర్, ఈ హొన్నావర్, ఇంకా నేను ముందు ఇంకొక బీచ్ గురించి చెప్తాను, అది కూడా కవర్ చేయొచ్చు. చుట్టూతో ఈ కోకోనట్ ట్రీస్ చూసారా, ఇక్కడ పెంకుటిల్లు కూడా కనపడుతున్నాయా, ఎంత బాగున్నాయి. ఇక్కడ వీళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తే నాకు చాలా జలస్ ఫీల్ అవుతాను నేను. ఎంత ప్రశాంతమైన లైఫ్ అండి వీళ్ళది. ఆ అదృష్టం మనకి లేదు. మీలో ఎంతమంది ఇలాంటి విలేజ్ లైఫ్ కోరుకుంటారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ వ్యూ పాయింట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి లోటస్ పాయింట్ అని చెప్పారు. తర్వాత వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనమాట. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయి, అంటే పెళ్ళికి ముందు ఫోటో షూట్స్ అయితే తీసుకుంటారు. ఇక్కడ చాలా డెకరేషన్ అది చేసి చాలా బాగా చేస్తారు. దాని గురించి ముందు మాట్లాడుకుందాము. ఆ తర్వాత వచ్చేసి మీకు కేరళ పాయింట్ వ్యూ, అది దాని గురించి కూడా ఆ వ్యూ పాయింట్ చూపిస్తూ నేను మీకు చెప్తాను. ఇక్కడ చూస్తున్నారా బోట్స్, ఇది గ్రూప్ రైడ్. చాలా మంది ఉన్నారు కదా, ఇలా కూడా తీసుకువెళ్తారు. అదే మీకు చెప్పాను. మీకు సేఫ్టీ మెజర్స్ కూడా ఉంటాయి. జాకెట్స్ వేసుకోవచ్చు, జాకెట్స్ కూడా ఉంటాయి. బట్ అంత ఏమి అల్లలు ఉండవు, ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి మీకు భయం లేదు. ఇక్కడ పక్కన కోకోనట్ ట్రీస్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మొత్తం ఇట్లా వంగిపోయి ఉన్నాయి, ఈ వాటర్లోకి తొంగి చూస్తున్నట్టున్నాయి ఈ కోకోనట్ ట్రీస్ చూస్తుంటే. ఇక్కడ వీళ్ళు చూడండి, వీళ్ళ లైఫ్ చూడండి. ఇక్కడ ఒక ఆంటీ కనిపిస్తున్నారు, అక్కడ బట్టలు ఉతుకుతున్నారు అనుకుంటా. నించారో లేదో, ఇరువైపులా అటువైపు ఇటువైపు కోకోనట్ ట్రీస్తో నిండిపోయింది ఈ రివర్. అందుకే ఇంత అందంగా ఉంది. ఎటు చూసినా కొబ్బరి చెట్లే మొత్తం. మీకు ఈ అందమంతా ఎంతో మంచిగా చూపించాలని నేను ఇంత రైడ్ చూపిస్తున్నాను మీకు. ఇది షార్ట్ కట్ చేసి మీకు చూపించవచ్చు, బట్ ఏంటంటే మీకు ప్రతిదీ ఇక్కడ ఉన్న అందాలన్నీ మీకు చూపించాలని, ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మీకు చూపించాలని నా తపన, అంతే. అందుకే ఇంత చూపిస్తున్నాను మీకు. నేను చూడండి నుంచుని ఎంజాయ్ చేస్తున్నాను. నాలాగా ఇలా స్టంట్లు అయితే చేయకండి. బోట్ రైడ్ నాలా ఎవ్వరు ఎంజాయ్ చేయరు అనుకుంటా, అలా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే ఇంత చుట్టూతో ఇంత గ్రీనరీని పెట్టుకుని ఇంకా చూడకుండా నేను ఎలా ఉంటాను. అంతా బాగానే ఉంది, కానీ బోట్ సౌండ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. అదొక్కటే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది నాకు. వ్యూస్ అయితే బాగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను, చాలా బాగున్నాయి. కొబ్బరి తోటలు, ఈ అందాలు, ఏమని వర్ణించాలండి. అలా చూస్తూ వచ్చేసాము. ఇదే లోటస్ పాయింట్. ఈ సీజన్ కాదు కాబట్టి అసలు లోటసే లేదు, జస్ట్ ఇలా చూపించుకుంటూ తీసుకువెళ్ళాడు. మేమైతే రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ వాటర్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో.
ఈ చెట్ల రూట్స్ అయితే క్లియర్గా నాకు కనిపించినాయి వాటర్లోంచి. అంత ట్రాన్స్పరెంట్గా ఉంది వాటర్. ఈ చెట్ల మధ్యలోంచి వెళ్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అవి పక్కన చెట్లు ఉన్నాయి కదా, ఆ కొమ్మలు మనకి తగలచ్చు, అదొకటి చూసుకోవాలి. కొబ్బరి తోటలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అన్ని కనిపిస్తాయి మీకు. ఇక్కడ అడుగడుగున ఒక సైడ్ ఏమో పెంకుటిల్లు, ఇంకో సైడ్ ఏమో కొబ్బరి తోటలు. చూడండి ఇక్కడ ప్రజలు వీళ్ళు ఎంత అదృష్టవంతులో. ఒక సైడ్ నేల, ఇంకో సైడ్ చెరువు, చుట్టూతా వృక్షాలు. ఇక్కడ వీళ్ళ లైఫ్ జీవన విధానము చాలా బాగుంటుంది. ఇంకో సైడ్ కొబ్బరి తోటలు. ఈ పక్షులు కూడా ఇక్కడ చాలా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీకు మ్యాంగ్రూవ్ ట్రీస్ అన్నీ బాగా కనిపిస్తాయి. చూడండి మొత్తం అంతా అవే ఇక్కడ. వచ్చేసాం కేరళ వ్యూ పాయింట్కి. దీనికోసమే నేను వెయిటింగ్ అసలు, ఈ రైడ్ కోసము. ఇక్కడ నుంచే స్టార్టింగ్ అనమాట కేరళ వ్యూ పాయింట్. ఈ బోట్ వెళ్తుంది చూడండి, ఇటు నుంచే వెళ్తారు. ఇదే మెయిన్ అట్రాక్షన్ అండి. ఇక్కడ అటు ఇటు కొబ్బరి తోటలు, మధ్యలో ఈ రివర్. ఇక్కడ కొంచెం సేపు ఆపుతారు మనం ఎంజాయ్ చేయడానికి. వ్యూ పాయింట్ అంతా మొత్తము స్లోగా తీసుకెళ్తూ మొత్తం చూపిస్తారు మీకు. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా కేరళ వెళ్ళారా, అక్కడ హౌస్ బోటింగ్ చేసుంటే మీకు అదే ఇక్కడ సేమ్ వ్యూ పాయింట్ అనమాట. అందుకే దీన్ని స్పెషల్గా కేరళ వ్యూ పాయింట్ అని చెప్తారు. ఇక్కడ బోట్లోనే స్టాల్స్ ఉంటాయి, లైక్ మీరు ఫుడ్ కావాలి అంటే కూడా తినచ్చు, టీ కాఫీ కూడా కావాలంటే ఇక్కడ దొరుకుతాయి మీకు. వావ్, ఎంత బాగుందండి వ్యూ, సూపర్. అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హొన్నావర్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇక్కడ చూడండి పక్కన ఇక్కడ మీకు డెకరేషన్ కనిపిస్తుంది కదా, ఇదే అన్నాను నేను, అదే ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నాను కదా, ఇక్కడే చేస్తారు. చూడండి ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్, వీటిని తీసుకొని వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చేస్తారు. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్కి వాళ్ళు పర్టికులర్ ఛార్జెస్ ఉంటాయి. లైక్ బోట్లో తీసుకువెళ్తారు, 1500 రూపీస్ అప్రాక్సిమేట్ అనుకుంటా. షూట్కి కావాల్సినవన్నీ వాళ్ళే తెచ్చుకోవాలి. ఇక్కడ కనపడుతుంది కదా చిన్ని స్టాల్స్, ఇట్లాంటివన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి, చాలా మంది వస్తారనుకుంటా. ఇంకా సీజన్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అక్టోబర్ టు మార్చ్ ఇది సీజన్ అండి. మీ రైనీ సీజన్లో ఇక్కడ అంత మీరు ఎక్స్ప్లోర్ చేయలేరు. ఇంకా సమ్మర్లో అయితే చాలా వేడిగా ఉంటుంది. సో మీకు బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ టు మార్చ్, అప్పుడే విజిట్ చేయండి. ఇక్కడ చూడండి ఈ బోట్ నడవడానికి ఆ కర్ర సహాయం తీసుకుంటున్నారు, ఎలా తోస్తున్నారు. ఎటు వెళ్ళాలన్నా దాని సహాయంతోనే అది బోట్ జరుగుతుందన్నమాట. ఇదే ఫోటోషూట్ పాయింట్. ఇక్కడ మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేస్ ప్రత్యేకంగా ఫొటోస్ తీసుకోవడానికి డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి, మీకు ఒక నిమిషం చూపిస్తాను. ఇటు చూసారా, ఇక్కడ ఇండియా మ్యాప్ చూసారా, ఇక్కడ ఎంత బాగా డిజైన్ చేశారో. ఐ లవ్ ఇండియా అని కూడా రాశారు. 100 రూపీస్ ఒక ఫోటోకి తీసుకుంటారు, ఇక్కడ ఛార్జ్ చేస్తారు. ఉయ్యాల కూడా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. ఈ ప్లేస్ షూటింగ్కి అయితే బెస్ట్ సీనిక్ ప్లేస్. చాలా మంది టూరిస్టులు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇక్కడికే వస్తారు. ఎందుకు రారు చెప్పండి, ఇంత సీనిక్గా ఉంటే, ఇంత అందమైన ప్రదేశం ఉంటే. మన ఇండియాలోనే ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయో, ఈ అద్భుతాలన్నీ మీకు చూపించాలని మా ప్రయత్నము. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రైడ్ మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. మనము ఇక్కడ గోకర్ణ వచ్చి అక్కడ బైక్ రెంట్ తీసుకుని అదే ట్రిప్ మురుదేశ్వర్ కవర్ చేసుకుంటూ ఈ 1 అవర్ కూడా చూడొచ్చు. ఇంకా ముందు చెప్తున్నాను కదా, ఇంకో బీచ్ చూపిస్తానని, అదే ఈకో బీచ్. అది మేము అక్కడికి వెళ్ళాక నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లేస్ నుంచి రిటర్న్ అయ్యాము. నేను చూడండి ఎక్కడి నుంచి చివర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చేయలేదు, కానీ కపుల్ రైడ్ అయితే మేమిద్దరం బాగా ఎంజాయ్ చేసాము. ఎన్నో పిక్స్ తీసుకున్నాము. వ్యూ పాయింట్ వచ్చేసి ఈకో బీచ్, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఎంజాయ్ చేయండి, బోట్ రైడ్.
హున్నవర్ దగ్గర నియర్ బై చాలా సీనిక్ ప్లేసెస్ అయితే ఉంటాయి. అప్సరకొండ వాటర్ ఫాల్స్ అని ఉంది, అది మేమైతే వెళ్ళలేదు, అది కూడా బాగుంటుంది. మీకు కుదిరితే అది కూడా చూడండి. కరెక్ట్గా 1 అవర్ రైడ్ ఎండ్ చేసి మాకు రిటర్న్ అయితే డ్రాప్ చేస్తాడు. ఇంకా ఎక్స్ట్రా రైడ్ అంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ అటు సైడ్ కూడా వీళ్ళు ఒక రౌండ్ వేస్తారనమాట, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారు. ఎలా ఉంది శరావతి రివర్? చాలా బాగుంది కదా, చాలా సీనిక్గా ఉంది. తప్పకుండా మీరు గోకర్ణ వచ్చినప్పుడు ఈ రివర్ని విజిట్ చేయండి, బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. ఈ ప్లేసెస్ అన్నీ నేను చూపించేవి ఫ్యామిలీతో రావచ్చు, మీకు సేఫ్టీ కూడా ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు. అందుకే నేను ఈ ప్లేసెస్ చూపిస్తున్నాను మీకు. మేము కపుల్ కదా, కపుల్గా ఇద్దరమే వచ్చాము, కానీ మాకు ఏ ప్రాబ్లం రాలేదు. ఇక్కడ మనం బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే ఇక్కడ మంచిగా బార్గెన్ చేసి వెళ్ళొచ్చు. ఈ బోట్ రైడ్ బడ్జెట్లోనే ఉంటుంది. ఇదిగోనండి చెప్పాను కదా, ఈకో బీచ్, ఇక్కడికే వచ్చాము. ఇది ఎంట్రన్స్ అనమాట, దీని నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకునే పార్క్ కూడా ఉంది. లోపలికి వెళ్దాము, ఎలా ఉందో చూద్దాము. ఈకో బీచ్, దీన్ని ఈకో బీచ్ అని ఎందుకు అంటారో మీకు చెప్తాను. ఎందుకంటారంటే ఇక్కడ మనం గట్టిగా పిలిస్తే మన వాయిసే మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఈకో ఎఫెక్ట్ ఉంది కాబట్టి దీన్ని ఈకో బీచ్ అని అంటారు. దీన్ని ఇంకోటి కూడా అంటారండి, బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటారు. ఎందుకంటే బ్లూ ఫ్లాగ్ ఎందుకు ఇచ్చారంటే అంత నీట్ బీచ్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా ఉందో. పదండి లోపలికి వెళ్దాము. ఇగో ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ చూసారా, ఇక్కడ ఈకో బీచ్ అని రాసుంది. ఐ లవ్ ఈకో బీచ్ హున్నవర్. సూపర్. ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంది, నాకు కనపడితే ఆగవు కదా కాళ్ళు, వెళ్ళి కొంచెంసేపు ఆడుకున్నాను. అక్కడ ఆడుకుని ఆ తర్వాత బీచ్లోకి బయలుదేరాము. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చిన్నపిల్లలాగా ఉయ్యాలు ఊగారా? సర్లేండి, ఇంకా బీచ్లోకి వెళ్తాము. ఇక్కడ చూడండి ఎంత శాండ్, ఎంత ప్యూర్గా ఉందో, క్లీన్గా ఉందో. గోల్డెన్ శాండ్ అని కూడా అంటారు దీన్ని, గమనించారా? ఇక్కడ వైట్ శాండ్ కూడా ఉంది. ఇంత వైట్ క్లీన్ శాండ్ నేను ఎక్కడ ఏ బీచ్లోనూ చూడలేదు, అందుకే బ్లూ ఫ్లాగ్ దీనికి ఇచ్చారు. ఇంత నీట్గా ఉంది. అంతేకాక ఇక్కడ బీచ్ కూడా చాలా బాగుంది, సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ చూడండి ఎంతమంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అంత ఎక్కువ క్రౌడ్ ఉండదు, బీచ్ వ్యూ మటుకు చాలా బాగుంది. సన్సెట్ పాయింట్ ఇగో చూడండి, ఇక్కడ మీరు వస్తే కంపల్సరీ సన్సెట్ చూసి వెళ్ళండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసి వాటర్లో ఈ సన్సెట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఈవినింగ్ వరకు. ఛాన్సేపు ఆడుకున్నాం అసలు. ఇక్కడ ఒకటి గమనించారా, స్టాల్స్ ఏవి లోపల లేవు, బయట ఉంటాయి, గేట్ బయట. అక్కడ మీరు వాటర్ అవి ఏమైనా కావాలన్నా, ఫుడ్ కావాలన్నా అక్కడ తినచ్చు, బట్ లోపలికి అయితే ఏది అలౌడ్ లేదు. బీచ్ వ్యూ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా క్లీన్గా ఉంది. అసలు వాటర్ కూడా ప్యూర్గా ఉన్నాయి. ఫ్యామిలీతో కూడా రావచ్చు, చాలా బాగుంది ప్లేస్. సన్సెట్ చూడండి ఎంత బాగుందో, దీనికోసమే మేము ఇంతసేపు వెయిట్ చేసింది. ఈ సన్సెట్ చూసి బాగా ఎంజాయ్ చేసి మేమైతే గోకర్ణకి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి గోకర్ణ 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మేము ఎర్లీగానే రీచ్ అయిపోయాము. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.